ఈ విషయం చెప్తుంది ఎవరు? పంజాగుట్ట ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నారు ఈ విషయం. కేసు పెట్టింది ఎవరు? కరాటే కళ్యాణి గారు కేసు పెట్టారు. ఏ విషయం మీద పెట్టారు? నాన్ వేష్ అనే వ్యక్తి మన హిందూ దేవుళ్ళ మీద, అదేవిధంగా మన భారతదేశం మీద వల్గర్గా మాట్లాడారు అని చెప్పని. ఓకే, దట్స్ ఫైన్. నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను అని అంటే కనుక కేసులు పెట్టాల్సిందే, అరెస్టులు జరగాల్సిందే, శిక్షలు పడాల్సిందే. కానీ వీటిలన్నిటిని కూడా మనం ఐబొమ్మ రవి విషయంలో మాట్లాడింది కానీ ఇప్పుడు కానీ ఒకటే. ఐబొమ్మ రవి విషయంలో అక్కడ నేరం జరిగితే గనక ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేశారు అన్న తర్వాత మాత్రమే అడిషనల్ సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ విషయాలు కూడా లీగల్ అంశాలు మేము పరిశీలిస్తామని చెప్పని. సజ్జనార్ గారు దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టలేదు మనం మాట్లాడిన తర్వాత. అంటే మనం ఎప్పటికప్పుడు నిజాన్ని, చట్టాన్ని విత్ సైటేషన్ తోటి ప్రజల ముందు పెడుతున్నాం. మనము గాలి మాటలు ఈ రోజు పేపర్లో, శాటిలైట్ మీడియాల్లో మన గురించి చర్చ జరగాలి, ఈ అసలైన విషయాలన్నింటిని పక్కన పెట్టి ఏ విషయం లేనట్టు ఇటువంటి పనికిమాలిన విషయాలు తీసుకురావాలి అనేది ఎప్పుడు మనం మాట్లాడలేదు. సరే, కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత ప్రొసీజర్ ఏంటి అని అంటే కనుక బిలో 7 years లోపు శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి కేసులు కాబట్టి మీరు నోటీసులు అందజేయాలి. నోటీసులు ఎవరికి అందజేయాలి? నాన్ వేష్ అనే వ్యక్తికి అందజేయాలి. అతని అడ్రస్ ఎక్కడ ఉంది? పాస్పోర్ట్ అడ్రస్ ని మీరు కన్సిడర్ చేద్దామని అనుకుందాం. ఎందుకంటే ఇండియన్ పాస్పోర్ట్ మీద వెళ్ళాడు కదా, ఆ దగ్గరికి పంపిస్తాడు. అతని గురించి అందరికి తెలిసిన విషయమే. అతను ట్రావెలరు, ఇక్కడ లేడు, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తాడు, నేను రాను అని చెప్పి కూడా చెప్తా ఉంటాడు. రైట్? అందు గురించి అటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నాడు. చేసినప్పుడు బయట దేశాల్లో